ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్ లో ఈ రోజు మీ అందరికీ ముందుగా భోగి శుభాకాంక్షలు. అదే విధంగా మా ఇంట్లో మేము భోగి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేచాము, ఎందుకంటే ఇక్కడ చలి కదా. సో ఇంకా మేతి వడ అలాగే పల్లి చట్నీ అయితే ఇంకా రాగి జావా తయారు చేసాం. మన ఇంటి దగ్గర ఉంటే చేదైతే తాగుతాము, కానీ ఇక్కడ ఆ చేదు తాగడానికి ఏం లేవు కాబట్టి ఈ విధంగా మేమైతే మాకు ఎప్పుడు ఉన్న రొటీన్ ఫుడ్లా అలా తీసుకుంటున్నాము. ఇంకా మా పిల్లలకైతే చాలా రోజుల నుంచి వాళ్ళ డాడీ మిస్ అయిపోయారు కదా, స్నానం చేయలేదని చెప్పి ఫుల్గా నలుగు అయితే పెట్టి చేప రుద్దినట్టు ఇద్దరికి కూడా చేపలు రుద్దినట్టు రుద్దేసి చక్కగా స్నానం అయితే చేయించినప్పటికీ ఒక 2 గంటలు అయితే పట్టింది. ఇంకా స్నానం చేయించి కొంచెం ఎండ వస్తుందని చెప్పి ఎండలో కూర్చోబెట్టి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే తినిపించేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ నేనైతే ఈ విధంగా రేగి పళ్ళు కోసం నేను మా ఫ్రెండు మా క్వార్టర్స్ దగ్గరికి అయితే అలా బయటకైతే వచ్చామన్నమాట. మా క్వార్టర్స్ లోపల కూడా ఒక 15 నుంచి 20 చెట్లు ఉంటాయి, ఇంకా బయట కూడా చాలా ఎక్కువ చెట్లు ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే అస్సలు కొనే బాధే ఉండదు. ఇంకా ఈ తర్వాత రెడీ అయ్యి ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుందామని వస్తున్నాం అనమాట. ఇంకా ఎక్కువ మందే ఉన్నారు, కానీ మా గ్యాంగ్లో అయితే నా రైట్ సైడ్ 3 మెంబర్స్, ఇంకా లెఫ్ట్ సైడ్ ఒకరు పోస్టింగ్ వచ్చేసింది. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఉన్నాం కదా, సో ఉన్న వాటితో ఇంకా ఎంజాయ్ చేసుకుందాం అని చెప్పి తర్వాత ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ అందరితో చేసుకున్నాము. తర్వాత ఇప్పుడు భోగి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు భోగి అయితే భోగిపళ్ళు పోయడానికి ఒక ప్లేట్లో అక్షింతలు, ఇంకా బంతి పువ్వులు, రేగిపళ్ళు, కాయిన్స్, ఇంకా చాక్లెట్స్ అన్నీ కలిపేసి ఈ విధంగా రెడీగా పెట్టేసింది మా ఫ్రెండు. తర్వాత ఇంకా పసుపు కుంకుమ, నెక్స్ట్ హారతి ఇవ్వడానికి, నెక్స్ట్ తాంబూలం ఇవ్వడానికి, ఇంకా పసుపు అక్షింతలు, పసుపు ఎందుకంటే కాలుకి రాయడానికి, ఇంకా వచ్చిన వాళ్ళందరికీ ఫస్ట్ బొట్లు అయితే పెట్టింది అనమాట. ఇంకా ఫస్ట్ బొట్లు పెట్టిన తర్వాత సేమ్ అదే ప్రాసెస్లో అందరూ బొట్లు పెట్టుకున్నప్పటికే ఒక అరగంట అయిపోతుంది. ఇంకా ఈరోజు పిల్లలందరికీ స్కూల్ ఉంది, భోగితో ఏం పంపిస్తామని చెప్పి ఇంక ఈరోజు అయితే పంపించలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎంత స్కూల్ పెట్టేసినా మన సైడ్ స్కూల్ ఉండదు, హాలిడేస్ ఇస్తారు కదా. అయినా మన ఇంటి పెద్ద పండుగ సంక్రాంతి కనుమ కదా, ఇంకా అలాంటప్పుడు ఎందుకు పంపిస్తాం, అందుకోసం అని చెప్పి ఈ 3 days మేము హాలిడేస్ తీసుకుంటున్నాము. భోగికి పంపించాం, సంక్రాంతి పంపించాం, కనుమ రోజు అయితే స్కూల్కి పంపిస్తాం అనమాట. ఈ విధంగా అందరం బొట్లు పెట్టుకొని పిల్లలందరూ కూడా చాలా రోజుల తర్వాత అలా కలుస్తూ ఉంటారు కదా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ఫైనల్గా పిల్లలందరికీ ఇక్కడైతే కూర్చోబెట్టాము. ఇంకా చాలామంది పిల్లలు అయితే ఉన్నారు, కానీ మేమైతే కొంతమంది మాత్రమే ఈ విధంగా చేసుకుంటున్నాము. ఇంకా చాలామంది పిల్లలంటే ఇల్లు కూడా సరిపోదు, అంతమంది వస్తారు. ఇంకా ఈ విధంగా చక్కగా నేనైతే మా పిల్లలకి భోగిపళ్ళు పోసాను అనమాట. ఎప్పుడు కూడా మా ఇంటి దగ్గర ఉంటే ఇంకా ఎక్కువ మంది ఉంటారు, అమ్మమ్మలు, నానమ్మలు, పిన్నిలు, పెద్దమ్మలు అందరూ ఉంటారు కదా. ఇప్పుడైతే మనం ఈ పిల్లలు ఉన్నదే మనకి చక్కగా వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి వీళ్ళే మన అంతా రిలేషను. ఎందుకంటే దూరంగా ఉంటాం కదా, అందరూ మన వాళ్ళు అనుకుంటే ఎక్కడైనా సరే హ్యాపీగా ఉండొచ్చు, ఏమి లేదు అనుకుంటే చాలా మూడీగా ఉండాలి. అలా ఎప్పుడు నాకు ఉండదు, ఎక్కడుంటే అక్కడ ఎంజాయ్ చేసేస్తాను, అస్సలు ఫీల్ అవ్వను అనమాట. ఇంకా ఈసారి మేము ఎందుకు సంక్రాంతికి వెళ్ళలేదు అంటే ఇంకా మ్యారేజెస్ ఉన్నాయి ఫెబ్లో, అందుకోసమని చెప్పి ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ అయిపోయాయి. వీళ్ళకి సంక్రాంతి ముందే వింటర్ హాలిడేస్ ఇచ్చి సంక్రాంతితో అయిపోతాయి. కొన్ని సంక్రాంతి హాలిడేస్కి వెళ్దామంటే ఫెబ్లోనే 2nd నుంచి పెళ్ళిళ్ళు ఉన్నాయి, అందుకోసమని చెప్పి ఈసారి అయితే వెళ్ళలేదన్నమాట. ఎప్పుడు కూడా మేము సంక్రాంతికి ఎప్పుడు మిస్ అవ్వలేదు, ఫస్ట్ టైం మిస్ అయ్యాము. కానీ ఆ బాధ లేకుండా మా ఫ్రెండ్స్తో అయితే ఈ విధంగా నేను భోగి సెలబ్రేషన్స్ అయితే చేసుకున్నాను. ఇంకా ఫస్ట్ నేనైతే వేస్తాను కదా, తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కూడా మా పిల్లలకి ఈ విధంగా అయితే దీవించేశారనమాట. ఎంతో హ్యాపీగా అనిపించింది నాకైతే. నేనైతే అందరి పిల్లలకి వేశాను, కానీ వాళ్ళైతే మా పిల్లలకైతే హ్యాపీగా ఈ విధంగా చేసేసారు. ఎంత హ్యాపీనెస్ అంటే అంత హ్యాపీనెస్. ఇలా చేస్తున్నంతసేపు మా ఇంటి దగ్గర లేము అన్న ఫీలింగ్ అయితే రాలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలు అలా ఉన్నట్టే ఇక్కడ నా ఫ్రెండ్స్ పిల్లలు, నా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నారు కదా. ఇంకా అస్సలు నాకైతే చాలా హ్యాపీ అంటే హ్యాపీ, అసలు మాటల్లో చెప్పలేను, అంత హ్యాపీ అనిపించింది. ఇంకా అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ వేసినప్పటికైతే చాలా టైం పట్టేసింది. ఇంకా పిల్లలందరూ కూడా ఫుల్ ఖుషి అయిపోయారు. ఇంకా హ్యాపీగా మా ఫ్రెండ్స్ అందరూ కూడా వేసి లాస్ట్లో అయితే భోగి కోసం విష్ చేశారు. ఇంకా మా ఫ్రెండ్ అయితే పరమన్నం అలాగే పులిహోర కూడా చేసింది, పిల్లలందరికీ తినిపించేసాము.
Please subscribe to Sauji's Kitchen. చూసారు కదా, ఫైనల్గా మా పిల్లలకి మళ్ళీ హారతి అయితే లాస్ట్లో ఇచ్చేసామన్నమాట. ఏంటో అసలు ఆ హ్యాపీనెస్ అయితే అసలు మామూలుగా రాలేదు. ఆ వైబ్స్ చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అందరికీ కూడా ఈ విధంగా హారతి ఇచ్చేసి చెప్పాను కదా, మా ఫ్రెండ్ పులిహోర పరమాన్నం చేసింది, తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మా హస్బెండ్ నైట్ డ్యూటీ ఉంది. భోగి, సంక్రాంతి అలాంటి హాలిడేస్ ఏమివ్వరు, ఎప్పుడైనా వీక్లీ ఆఫ్ అయితేనే హాలిడే అనమాట. ఇంకొచ్చిన తర్వాతే డ్యూటీ కదా. సో ఇంక ఈరోజు అనేది ఈ విధంగా ఎండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.